నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో జిల్లాల పునర్విభజన పంచాయతీ మొదలైంది. జిల్లాల పునర్విభజనపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉన్నట్టు తనకు కంప్లైంట్స్ అందాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్టు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కల్పించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమన్నారు రేవంత్. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ప్లస్ ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జిల్లాల సంఖ్యను 17కు తగ్గించనుంది. దీంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు 18 జిల్లాలు మాయం కానున్నాయి. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలకు ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే జిల్లాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే హుస్నాబాద్ను కరీంనగర్లో కలపాలంటున్నారు మంత్రి పొన్నం. వరంగల్, హన్మకొండను ఒకే జిల్లా చేయిస్తానంటూ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సిద్దిపేటను సంగారెడ్డిలో కలపాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇక సికింద్రాబాద్ జిల్లా కోసం పోరుబాట తప్పదన్నారు లీడర్లు. జనవరి 17 నుంచి ఉద్యమం చేస్తామని లష్కర్ జేఏసీ స్పష్టం చేసింది. జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్లీ భారీ బదిలీలు జరిగే అవకాశం ఉంది. పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా అయ్యే పరిస్థితులున్నాయి. విద్యార్థుల పాఠ్యాంశాలు కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఉన్న మ్యాప్లన్నీ తిరగరాయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం కానున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు, తర్జన భర్జనలు, ప్రజాభిప్రాయ స్వీకరణ అనంతరం 33 జిల్లాలుగా విస్తరించింది. కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతోంది. ఇప్పుడు మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారులు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయని అంటున్నారు. ఎస్పీ కార్యాలయాలు పెరగడంతో నేరాలు గణనీయంగా తగ్గాయని ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు జిల్లా అధికారులను కలవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, 1-2 రోజుల సమయం వృధా అయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం 50 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని, ఒక్క రోజులోనే పనవుతుందని చెప్తున్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది నిపుణుల మొదటి ప్రశ్న. జిల్లా కేంద్రాలు అభివృద్ధికి చిహ్నాలని, విద్య, ఉద్యోగ, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు జనాభా, జనసాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ఆ ప్రాంత ప్రజల జీవన శైలి, ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గతంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఇలాంటి పద్ధతే పాటించారు. ఏపీలో ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. సీఎం ప్రతిపాదిస్తున్న పునర్విభజన లేదా పునరేకీకరణకు ప్రాతిపదిక ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉందని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దుగా జీహెచ్ఎంసీని విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజన పూర్తి గందరగోళంగా ఉందని స్థానికులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే పునర్విభజన చేపట్టారని అంటున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ జీహెచ్ఎంసీకి లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు జిల్లాల పునర్విభజన కూడా తెలంగాణలో గందరగోళం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, జిల్లాల పునర్విభజనపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకులు పాయల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, మానవతారాయ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు జిల్లాల పునర్విభజన ఇంత అర్జెంటుగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంతా పాలన బాగానే ఉంది కదా, సవ్యంగానే సాగుతోంది కదా, ఎక్కడికక్కడికి అంత శాస్త్రీయంగా చేసినటువంటి ఈ విభజనను ఎందుకు మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? ఏంటి దీని వెనక ఉన్నటువంటిది? కేవలం పొలిటికల్ వెండట్టా అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కావాలంటే గ్రడ్జ్ ఉంటే నా పైన తీసుకోండి, అంతేగాని మా సిద్దిపేట జిల్లాని మాత్రం, ఆ ప్రజల్ని మాత్రం శిక్షించొద్దు అని హరీష్ రావు చెప్తున్నారు. మ్యూట్లో ఉన్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి తన అదృష్ట సంఖ్య 6, ఆ అదృష్ట సంఖ్య 6 కావాలంటే 3 3 + 3 3 = 6 కావాలని చెప్పేసి దాన్ని మరి ఆ విధంగా 33 జిల్లాలు చేయటం జరిగింది. తన అదృష్టమేమో కానీ పరిపాలనా పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. ఇప్పుడు వరంగల్ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని 2 జిల్లాలుగా విభజించారు. అక్కడ పరిపాలన, 2 పోలీస్ కమిషనరేట్లు, 2 కలెక్టర్లు, పరిపాలనా పరమైనటువంటి అనేక ఇబ్బందులు ప్రజల నుంచి అక్కడ డిమాండ్ ఉంది. అదేవిధంగా హుస్నాబాద్ వచ్చి సిద్దిపేటలో నియోజకవర్గం, సిద్దిపేటలో, కరీంనగర్లో, హన్మకొండలో, అంటే 3 జిల్లాల పరిధిలో ఉంది. మరి ప్రజలు అంటే 3 కలెక్టర్ల అనుమతులు తీసుకొని ఏదన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే ధర్నా 50 రోజులుగా ఆ హుస్నాబాద్లో మమ్మల్ని కరీంనగర్లో కలపండి, పాత కరీంనగర్లో కలపండి అని చెప్పి అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి అసలు వాస్తవంగా ఎన్ని జిల్లాలు ఉండాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకి మొత్తం కలిపితే మనకు 10, వాళ్ళకి 13, 23 జిల్లాలు ఉండే అప్పుడు. కానీ మనం ఏం చేసుకున్నాం? అదృష్ట సంఖ్య కోసం జిల్లాల యొక్క నైసర్గిక స్వరూపాలని తారుమారు చేసి చూడటానికి చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ పరిపాలనా పరంగా 2 నియోజకవర్గాలు కలిపి 1 జిల్లా, ఇది ఎక్కడ అసలు విచిత్రం అర్థం కాని. ఆ రోజు కూడా మేము మొత్తుకున్నాం ప్రతిపక్షంగా, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా, ఒక పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అది శాస్త్రీయబద్ధం. ఆ విధంగా చేయటం వల్ల కూడా జిల్లా యొక్క స్వరూపం కానీ, నైసర్గిక స్వరూపం కానీ మంచిగా అద్భుతంగా ఉంటది, పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాలతో పాటు ఏం చేశారు? జోనల్ వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో తిప్పి కొడితే 6 జోన్లు ఉన్నాయి మనకి. మన తెలంగాణలో 5, 6 జోన్లు. కానీ ఈ జోనల్ వ్యవస్థలో తీసుకొచ్చేసి భద్రాద్రి జోన్ అని, బాసర జోన్ అని, రకరకాల 7 మల్టీ జోన్లు అని చెప్పేసి చెప్పడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? హైదరాబాదు మా జోనురా, హైదరాబాదు మాదిరా, పెద్దవాడ మీదిరా, ఫ్రీ జోనురా అని ఆ రోజు వాళ్ళంటే కాదు ఇది మా జోన్ అని మనం ఉద్యమాలు చేసి తెలంగాణ వచ్చింది అక్కడ. ఇలా హైదరాబాద్ లో కరీంనగర్ బిడ్డలు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, ఖమ్మం బిడ్డలు వచ్చి హైదరాబాద్లో కొలువులు చేసే పరిస్థితి లేదు, వరంగల్ వాళ్ళకి లేదు, ఆదిలాబాద్ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? కాబట్టి హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధానిలో అన్ని జిల్లాలకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఆ విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వాళ్ళకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు మార్చుకొని వచ్చేసి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. ఆ విధంగా ఇది ఎక్కడ? ఉద్యోగ సంఘాలు
వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి డిఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క జోనల్ వ్యవస్థను మలిచేశారు. కాబట్టి జిల్లాల వ్యవస్థ, ఇప్పుడున్న జిల్లాల వ్యవస్థ ఎక్కువ జిల్లాలు ఉంటాం కాదు, తక్కువ జిల్లాలు ఉన్నా లేకుంటే అది పరిపాలనకు అనువుగా ఉండాలి. అసలు మౌలిక వసతులు లేవు, కలెక్టర్ కార్యాలయాలు అట్టహాసంగా పెట్టారు. కొన్ని జిల్లాలో అయితే 2 నియోజకవర్గాలు ఒక జిల్లా, 3 నియోజకవర్గాలు ఒక జిల్లా. చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏది పడితే అది ఏమైనా చాక్లెట్లు అంటే ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేసినట్టు కేక్ కట్ చేసిండు జిల్లాలని. ఆయన అదృష్ట సంఖ్య 36, 33గా 33 అదృష్ట సంఖ్య కోసమే ట్రై చేస్తే 15 చేయొచ్చు, 24 చేయొచ్చు. అదృష్ట సంఖ్య కోసమే పెట్టారు అది. అవునండి, 15 కూడా చేయొచ్చు కదా. 10ని 15 చేసినా 6 అవుతుంది, 24 చేసినా 6 అవుతుంది. డిమాండ్లు ఉంటాయి కదా. ఇప్పుడు కొత్త జిల్లాలో హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ లో డిమాండ్ ఉంది. మరి హైదరాబాద్ ఎందుకు చేయలేదు ఆ రోజు? హైదరాబాద్ కూడా పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు మన కొత్త నగరం వచ్చింది, ఇప్పుడు సైబరాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు ఇట్లా ఉండే, మరి ఇక్కడ కూడా చేయాలి కదా. సికింద్రాబాద్ జిల్లా అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం ఉంది. ఇక్కడ కొంతమంది డిమాండ్ కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సూచనలు ఇచ్చినా తీసుకుంటామంటే, వీళ్ళు మాట్లాడితే నోరు తెరిస్తే మటన్ కొట్టు మస్తాన్లే, ముక్కలు చేస్తారట, తోలు తీస్తారట. ఏందండి భాష అది? ఓకే, ముక్కలు చేయటం ఏందండి? ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రిని ముక్కలు చేస్తే ఊరుకుంటాం? కాంగ్రెస్ కార్యకర్తలు చేవదచ్చిన వాళ్ళు అనుకున్నారా? ముక్కలు చేసే లోపే ముక్కులు కోసి మూసీలో పడేస్తాం. ఖబర్దార్, ఇంకోసారి ఆ మాట మాట్లాడితే గనక తోలు తీసి హుస్సేన్ సాగర్ లో వేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, అరే నీకు నచ్చింది రా చెప్పు బాబు, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే రండి, మేము స్వీకరిస్తాం, మీ సూచనలు పరిగణలో తీసుకుంటామని ఒక ప్రజాస్వామ్య పందాలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ముక్కలు చేస్తారట ముఖ్యమంత్రిని. ఏమిటంటే అసలు వీళ్ళు మనుషులా రౌడీలా, ఎమ్మెల్యేలా రౌడీలా? ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. ముళ్ళును ముళ్ళుతో తీసే సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. కాబట్టి మనం ప్రతిపక్ష పాత్రలో, ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. మేము అన్నాం, ఇగో ఈ ఉస్నాబాద్ డిమాండ్ ధర్నా జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని దాన్ని ఏ జిల్లాలో గలపాలనేది ప్రజల యొక్క డిమాండ్ బట్టి మనం చేయాలా వద్దా? చాలా మంది ఇప్పుడు నైస్ ఎంత ఉండాలో, జిల్లా 80 కిలోమీటర్లు దాటొద్దు, 80 కిలోమీటర్లు దాటితే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి వాస్తవంగా. అంటే జిల్లా కేంద్రం నుంచి ఇట్లా ఎన్నో భౌగోళిక పరమైనటువంటి శాస్త్రీయ ఆధారాలను వదిలిపెట్టి అదృష్ట సంఖ్య కోసం కేక్ కట్ చేసినట్టు జిల్లాల మొత్తం పటా 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 6 సంఖ్య కోసం కట్ చేసినట్టు అస్తవ్యస్తమైన జోనల్ వ్యవస్థ ద్వారా ఇవాళ 46 జీవో నిరుద్యోగుల పైన పిడుగు పడేసిండు గత ముఖ్యమంత్రి. పరిష్కారం కావాలంటే కేసీఆర్ బర్త్డే కేక్ కట్ చేసినట్టుగా 33 అదృష్ట సంఖ్య 3 కలిపితే 6, ఆ అదృష్ట సంఖ్య కోసం రాష్ట్రాన్ని జిల్లాల్ని 33 జిల్లాలుగా విభజించినటువంటి ఘనత కేసీఆర్ అని చెప్తున్నారు. ఇప్పుడు శాస్త్రీయంగా అంటే ఒక సైంటిఫిక్ మెథడ్తో భౌగోళిక అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఈ జిల్లాలని పునర్వ్యవస్థీకరిస్తూ కొన్ని జిల్లాలను మర్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాము. దీంట్లో ప్రతిపక్షాల సూచనలు సలహాలు కూడా స్వీకరించబడును అని చెప్తున్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రుడు మానవతారాయికి అలాగే కృష్ణారెడ్డి అన్నకు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేసినటువంటి నిర్ణయం. కేసీఆర్ చేసినటువంటి నిర్ణయం వెనకాల 66 అంటే 6 కలిసి రావాలి, 3+3 అనేటువంటిది ఒక నాన్ సెన్స్ అలిగేషన్ అండి. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే 2026, 27 లేదా 27, 28లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థానాలను కూడా పునర్వ్యవస్థీకరణ చేస్తా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి 154 ఎమ్మెల్యేలు, 23 నుంచి 25 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా క్లియర్ గా తెలుసు కదండి. ముందు చూపు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిపాలనా వ్యవహారాలు ఒక జిల్లాను యూనిట్ గా చేసుకుని పరిపాలిస్తుంది. అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే క్రమంలో జోనల్ విద్యా వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గతంలో హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేయాలనేటువంటి అంశాన్ని మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మేమే కొట్లాడినాం. ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో భాగమన్నాం, సాధించుకున్నాం. అది ఏం చేస్తున్నాం అనేటువంటి చూసినాం. అయితే కేసీఆర్ గారు చేసినటువంటి ఈ నిర్ణయం వల్ల ఒక జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక జిల్లాకు నూతనమైనటువంటి కలెక్టరేట్ల భవనాలు పూర్తి అయిపోయినాయి, అవి అందుబాటులోకి వచ్చినాయి, అక్కడ పరిపాలన కొనసాగుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ ఏర్పాటు చేసినాం, 7 జోన్స్ గా విభజించినాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి 95% ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి 3 సంవత్సరాలు నిరీక్షించినా కూడా
పూర్తి స్థాయిలో దాన్ని ఓకే చేపించి వాళ్ళ 95%, 95% ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, మిగతా వాటిలో 95% పైగా తెలంగాణ బిడ్డలకి వస్తుంది. కేవలం 5% నాన్ లోకల్ వ్యవస్థ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకటి. ఇంకోటి ఏమంటున్నానంటే మానవతరాయ్ గారు, మీరు మాది నిర్మాణం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే ప్రాజెక్టులు, కేసీఆర్ అంటే జిల్లాల కలెక్టరేట్లు, కేసీఆర్ అంటే మెడికల్ కాలేజీలు, కేసీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్, కేసీఆర్ అంటే నూతన మున్సిపాలిటీలు, రోడ్లు, రవాణాలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి వనాలు, పల్లె దవాఖానాలు, ఏది ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారు అంటే మాది నిర్మాణ పంత. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక మీ కూల్చివేతల పంత చూస్తా ఉన్నారు కదా హైదరాబాద్ ప్రజలు. వాళ్ళ హైదరాబాద్ పేరు మీద 16,000 మంది కుటుంబాలను వీధిన పడిస్తా ఉన్నారు, గూడులేని పక్షులను చేస్తా ఉన్నారు. మీరు జిల్లాల విభజనని మేము వెనక్కి తీసుకెళ్తాము అనడము వెనకాల తెలంగాణ రాష్ట్ర హక్కులని హరించి ఒక కుట్ర జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ జిల్లాలని పెంచి తన యొక్క ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణాన్ని పెంచుకునే ప్రయత్నం తను చేస్తా ఉంటే, ఆయన ప్రతిష్టంగా కేంద్రం నుంచి ఒప్పందం చేసుకుని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉంటే, జిల్లా యూనిట్గా నిధులు అక్కడికి తరలి వస్తా ఉంటే, ఇవాళ మేము 17 జిల్లాలు చేసుకుంటాం లేకపోతే 13 జిల్లాలు చేసుకుంటాం అనేటువంటిది దేనికండి? ఒక తుగ్లక్ నిర్ణయం కాదా అండి ఇది? కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమన్నా అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అని నాకు అర్థం కాదు. దత్తాత్రేయ గారు, 10 నుంచి 33 జిల్లాలుగా మీరు విభజించేటప్పుడు మరి ఆల్రెడీ కొన్ని డిమాండ్లు ఉన్నాయి కదా, జిల్లాలు చేయాలి అనేటువంటి డిమాండ్లను మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు ఆ రోజు? ఏ జిల్లాలు చేయాలని ప్రపోజల్ వచ్చిందండి? మీరు చెప్పండి. ఒకటి మేము చేయండి, జిల్లా ఉంది, ఒకటి మా జిల్లా సత్తుపల్లి కూడా ఉన్నది. ఒకటి సత్తుపల్లి అంటే వినండి మానవతరాయ్ గారు, సత్తుపల్లి జిల్లా మీరు అడుగుతున్నారేమో, మీరు అడిగినట్టుగా నేను ఇప్పుడే వింటా ఉన్నాను. 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినండి బ్రదర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ రాజధాని చేసుకున్నారు వాళ్ళు, అమరావతి కేంద్రంగా. మరి కర్నూలులో ఉన్నోడికి, శ్రీకాకుళంలో ఉన్నోడికి చాలా దూరంలో ఉంది. మరి అన్ని సౌలభ్యాలు ఉండవు. కేసీఆర్ గారి టార్గెట్ ఏంటంటే తెలంగాణలో ఏ జిల్లాని విభజించినా, ఏ జిల్లాని నూతనంగా ఏర్పాటు చేసినా ప్రతి జిల్లా కంటూ స్పెషల్ బడ్జెట్ అండి. ఈ దేశంలో ఏ రాష్ట్రం కేటాయించలేదు. నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి నిధులు కేటాయింపు గాని, నూతన మెడికల్ కాలేజ్ నిర్మాణానికి నిధుల కేటాయింపు గాని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ గాని, ప్రకృతి వనాలకు గాని, రోడ్డు వైండనింగ్ గాని, సెంట్రల్ రైటింగ్ సిస్టానికి గాని, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్లాన్డ్. మీలాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి జోనల్ వ్యవస్థ యాక్సెప్ట్ అయినందంటే రాష్ట్రపతి గారి దగ్గర ఆర్టికల్ 371D యాక్సెప్టెడ్ అండి. జోనల్ వ్యవస్థ యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆ జోనల్ వ్యవస్థని డిస్టర్బ్ చేయాలా? విద్యా ఉద్యోగాలు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నారు కదా నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకూడదంటే ఈ జోనల్ వ్యవస్థను డిస్టర్బ్ చేయాలా? ఇదో కుట్ర దాగి ఉంది. నిరుద్యోగులకు అన్యాయం చేయాలని కుట్ర దాగి ఉంది. ఒకటి. ఉద్యోగులకు కూడా ఇవాళ మనం చాలా మండల వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు ఆర్డీఓలుగా లేకపోతే తహసీల్దారులుగా ప్రమోషన్లు ఇచ్చాము, అది డిస్టర్బ్ చేయాలా? సీఏలుగా ఉన్న వాళ్ళని మనం ఏసీపీలుగా ఇచ్చి కమిషనరేట్లు కట్టుకున్నాం. నిజామాబాద్ కలెక్టరేట్ కమిషనరేట్ కావచ్చు, కరీంనగర్ కమిషనరేట్ కావచ్చు, పోలీస్ కమిషనరేట్. ఈ కమిషనరేట్లు అన్నింటినీ కూడా కుదించాలా? ఈ కుదించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇస్తున్నటువంటి జీతాలు, ఇచ్చినటువంటి ప్రమోషన్స్ అన్ని కూడా తగ్గిపోయి వాళ్ళందరూ కూడా డిమోషన్ అవుతారు. ఇది 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 పిచ్చితుకులకు చర్య కాదా అండి? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఒక జిల్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా అని అంటా ఉన్నారు, లేకపోతే సిరిసిల్ల అంటా ఉన్నారు. ములుగులో సీతక్క గారు అడిగితే కూడా కేసీఆర్ గారు జిల్లా చేశారు కదా. సీతక్క గారి కోసం కూడా ప్రత్యేకంగా ములుగు జిల్లా అని చేసినాం కదా. జిల్లాల్లో ఇప్పుడు భూముల విలువ గాని, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిది కానీ, ఆ జిల్లాకు వచ్చినటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, మౌలిక వసతులు కానీ కల్పించడంలో పరిపాలన సౌలభ్యం ఏర్పాటైపోయి 9.5 సంవత్సరాల్లో జిల్లాలంటూ ఒక ఫ్లోరిష్డ్ గా వాటికి అవే ఒక నూతనమైనటువంటి పరిపాలన వ్యవస్థతో ఇవాళ అభివృద్ధి పథంలోకి పోతున్నాయి. దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ విభజన వల్ల ఇప్పుడు ప్రజా పాలన కావచ్చు, ప్రజా సౌలభ్యం గురించి కావచ్చు, లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పేసి మీరు అపోజ్ చేస్తున్నారా? లేదు అని అంటే మీరు బలంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట తీసుకుంటే అది మెదక్లో కలిపేస్తున్నారు అని, సో ఈ రకంగా మీరు వీకెన్ అవుతారు అనేటువంటి భయంతో మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి రోజా గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసిండు, సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, మహబూబ్ నగర్ కు పోయి అక్కడ ఎంపీగా పోటీ చేసిండు. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి పోటీ చేసి తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని తీవ్రతరం చేసినాం. బాకీ పలానా జిల్లాలనే ఉండాలా లేకపోతే పలానా నియోజకవర్గంలోనే ఉండాలని చెప్పేసి అడ్డు పెట్టుకునే వాళ్ళం కాదు. ఒకటి, మేము ఎక్కడున్నా కూడా అభివృద్ధి సెంట్రిక్ గానే పనిచేస్తున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సిద్దిపేటలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే, సార్ మీలాగా మా నియోజకవర్గం కావాలనుకుంటారు. ఇవాళ సిద్దిపేటకి వెళ్ళినా, సిరిసిల్లకి వెళ్ళినా, ఇవాళ మా ఆదిలాబాద్ అండి. రోజా గారు మీరు చెప్పండి,
ఈ 9.5 years ఆఫ్ టెన్యూర్ లో తెలంగాణ జిల్లాలో ఎలాంటి మౌలిక వసతులు పెరగలేదా? రోడ్డు రాలేదా? ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు కాలేదా? నూతన భవనాల నిర్మాణం కాలేదా? మెడికల్ కాలేజీల ఏర్పాటు కాలేదా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కాలేదా? రైతు సంక్షేమ భవనాల నిర్మాణం కాలేదా? జిల్లా గ్రంథాలయాల నిర్మాణం కాలేదా? ఏ రంగంలో తెలంగాణ తక్కువ ఉందని? విద్యుత్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం తక్కువ చేసిండా అండి కేసీఆర్ గారు? ఏ జిల్లాని యూనిట్ గా చేసుకుని మేము పరిపాలన చేస్తే 33 జిల్లాలను 33 విధాలుగా అభివృద్ధి చేసిన తప్ప ఒక జిల్లాకి ఎక్కువ ఇంకో జిల్లాకు తక్కువ కాదు. ఎవరికైనా ఆ జిల్లా మీద ఆ నియోజకవర్గం మీద ప్రేమను బట్టి అక్కడ కొనసాగొచ్చు. కానీ కేసీఆర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు ఈవెన్ మదిరలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గం కూడా అదే స్థాయిలో రోడ్డు వైండనింగ్ కానీ, షటర్ లైటింగ్ సిస్టమ్ కానీ, ప్రకృతి వనాల ఏర్పాటు కానీ, స్వర్గధామాలు కానీ ఎవ్రీథింగ్ వి డెవలప్డ్ అండి. రేపు తెలంగాణ రాష్ట్రం మొత్తం మాకు ఒకేలాగా ఉంటుందండి. మాకు తెలంగాణనే శాశ్వతం, తెలంగాణనే పర్మనెంట్, తెలంగాణ రక్షణే మా అంశం. ఇక బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారితో మాట్లాడుతాం. కృష్ణారెడ్డి గారు, కేసీఆర్ జిల్లాల సంఖ్యను పెంచారు కానీ అన్సైంటిఫిక్ గా డివిజన్ జరిగింది, శాస్త్రీయబద్ధంగా పెంచలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం మళ్ళీ జిల్లాలను పునర్వ్యవస్థీకరించు కొన్ని జిల్లాలను మర్జ్ చేయాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దీన్ని బీజేపీ ఎలా చూస్తోంది? అంటే ఒక సైంటిఫిక్ మెథడాలజీతోనే ఈసారి పునర్వ్యవస్థీకరణ చేస్తాము, రేషనలైజ్డ్ గా వెళ్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముందుగా మేడం, మీకు అలాగే రాష్ట్ర ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజానికి అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ జిల్లాల పునర్విభజన అనే దాని గురించి అంశం, గతంలో జరిగిన అంశాల గురించి మాట్లాడితే ఇక్కడ ఏది కూడా శాస్త్రీయ పద్ధతిలో జరిగే అంశం కనబడట్లేదు, రాజకీయ అంశాలే కనబడుతున్నాయి తప్ప ఇక్కడ వీళ్ళు కోరుకున్న విధంగా జిల్లాల విభజన జరగాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మేడం, మా జిల్లానే ఉంది కామారెడ్డి జిల్లా. ఇప్పుడు కామారెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్గా కామారెడ్డి జిల్లాలో ఉంది, ఎల్లారెడ్డి ఉంది, జూకల్ ఉంది. బాన్స్వాడలో వచ్చేసి ఉన్న 7 మండలాలలో 4 మండలాలు వచ్చేసి నిజామాబాద్లో ఉన్నాయి. హెడ్ క్వార్టరు 3 మండలాలు వచ్చేసి కామారెడ్డికి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ 4 మండలాల ఎంపీ, అవి 4 మండలాలు వచ్చేసి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉంటారు. 3 మండలాలకు వచ్చేసి జైరాబాద్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావన్నా, ఇక్కడి నుంచి అక్కడికి పోతున్న ఎంపీ, ఇప్పుడు జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీ ప్రాతిపదికన తీసుకొని యూనిట్ వైజ్గా తీసుకొని రివ్యూ మీటింగ్లు ఇవి పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ 4 మండలాలు ఈ కామారెడ్డి జిల్లాలో లేదు కాబట్టి మీరు ఇక్కడికి రానవసరం లేదు అంటారు అరవింద్ గారిని. అక్కడ ఏమైతుంది, అక్కడ అభివృద్ధి చెందాలంటే జిల్లా యూనిట్ గా చేసినప్పుడు ఆ 4 మండలాలు జిల్లా యూనిట్లు ఉన్నాయి, ఆ ఎంపీకి వచ్చేసి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సమీక్ష జరిగినప్పుడు ఎంపీ రావన్నా వద్దా, అది సమస్యగా తయారవుతుంది. ఇలాంటి శాస్త్రీయ పద్ధతిలో లేకుండా, ఒక అవగాహన లేకుండా ఏదో నెంబర్ సంఖ్య గురించి పెంచుకోవడము. అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు ఇందాక మన దత్తాత్రేయ గారు బాగా చెప్తున్నారు, అభివృద్ధి జరిగింది, అభివృద్ధి దేనికి జరిగింది అనేది కూడా ప్రజా అవసరాల గురించి జరిగిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి జరిగిందా, బీఆర్ఎస్ నాయకుల అభివృద్ధి గురించి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇది జరిగిందా? ఈ రోజు మళ్ళా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఏం జరిగింది? గతంలో ఏ జిల్లాలో అయినా చూడండి మేడం, సుమారుగా తరకలు కూడా 35-40 లక్షలు ఉన్నాయి, ఇలా 10-15 లక్షలు కూడా లేకుండా పోయింది. ఏదంటే అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు చేసిన ఐప్ కానీ, క్రియేషన్ కానీ 1కి 2, 2కు 4, 5 చేసుకుంటూ పోయి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలింది. అమ్ముకున్న రైతులు కూడా అగమ్మ గోచరంగా ఉన్నారు. పరిస్థితులను తారుమారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. ఇలాంటి వ్యవహారాలు చేయాలన్నప్పుడు ఒక శాసనసభ అఖిలపక్షం కానీ, లేదా ఒక నిపుణుల కమిటీలను వేసి కానీ, నియోజకవర్గాల వారీగా కానీ, లేదంటే అసెంబ్లీ ప్రతిపదికన, మండలాల ప్రతిపదికన తీసుకొని చేయాల్సిన అంశం ఉంటుంది. అదేం లేకుండా డిమాండ్ వచ్చింది, డిమాండ్ ప్రకారం చేస్తున్నా తప్ప అక్కడ అవసరమా లేదా? 2 నియోజకవర్గాలే ఉన్న దగ్గర అందులో కూడా 1-2 మండలాలు మళ్ళీ పక్క జిల్లాకి వెళ్ళిపోతుంది. అక్కడ రివ్యూలు జరిగినప్పుడు, సంక్షేమము నిధులు వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలా, ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణలో పరిస్థితి. ఇప్పుడు కూడా
కాంగ్రెస్ ఏదైతే చేయాలనుకుంటుందో ఇక్కడ హైదరాబాదులో ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు 150 నుంచి 300 చేసిండ్రు. 300 చేసినప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు, ఎక్కడ ఏ శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్టు కనబడలేదు. అది ఓన్లీ కొన్ని మైనార్టీ ప్రాంతాలు ఉన్నాయి. సపోజ్ మౌలాలి ఉంది, అక్కడ ముస్లింలకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఏదైతే ఉందో వాళ్ళనే ప్రతిపాదక తీసుకొని ఒక కార్పొరేటర్ కింద చేసిండ్రు. ముషిరాబాద్ ఏరియా ఉంది, ముషిరాబాద్ లో ఇప్పుడు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది ముస్లిం మైనార్టీలు దగ్గర దగ్గర 70-80% ఉండేటట్టు చూసుకొని అది ఒక కార్పొరేటర్ కింద చేసిండ్రు తప్ప అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఎన్ని ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉంది, అక్కడ ఉండే రెవెన్యూ ఒకవేళ ఒక డివిజన్గా తీసుకున్నప్పుడు, ఒక కార్పొరేటర్గా తీసుకున్నప్పుడు కానీ, ఒక ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు కానీ నిధులు ఎన్ని వస్తున్నాయి అక్కడ, అంటే గవర్నమెంట్ ఇచ్చేదే ఒకటే నిధులే కాదు, అక్కడ ఆస్తి అంటే రెవెన్యూ ఎంత జనరేట్ అవ్వగలుగుతుంది, ఆ ప్రాపర్టీ ట్యాక్స్లు ఎన్ని వస్తాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, కమర్షియల్గా ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక జోన్ కింద తీసుకొని కనుక ప్రాపర్గా చెయ్యాలి. కానీ అదేమి లేకుండా రాజకీయ అవసరాల గురించి రేపు పొద్దున్న హైదరాబాద్లో జిహెచ్ఎంసీ మేయర్గా మేము కూర్చున్నాలని ప్రతిపాదకనే హైదరాబాద్ చేశారు. గతంలో వీళ్ళు రాజకీయ అవసరాల గురించి బీఆర్ఎస్ చేశారు. ఇప్పటికీ కూడా తెలంగాణలో చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కొన్ని జిల్లాలు చేసిండ్రు మేడం, కొన్ని జిల్లాలలో రెవెన్యూ లేదు. ఇప్పుడు కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, విపరీతమైన బిజినెస్ ఉంటుంది. ఒకటే కాదు, హోటల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి. అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. పక్కకి వెళ్ళేటప్పటికీ ఇప్పుడు జగిత్యాల ఉంది, అక్కడికి వచ్చేటప్పటికి రెవెన్యూ ఉండదు. ఈ జిల్లాతో పాటు అది డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుంది? మీరు ఇచ్చే నిధులే కాదు, అక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యేది కూడా చేయాలి. ఇక్కడ నుంచి మరి ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా అక్కడ ఏం చేశారు, ఏంది అనేది చూడాలి. ఎంతసేపు జిల్లాలు విభజించిన దాన్ని మనం అభివృద్ధికి అక్కడ ఏం చేసినాం అనేది అక్కడ రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటారు మేడం? ఇక్కడ నుంచి కొన్ని కలపాల్సినవి ఉంటుండే, ఒక యూనిట్ గా తీసుకోవాలి. అక్కడ అంటే వ్యాపారం ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంకే కాకుండా అక్కడికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రా? వీకర్ జిల్లాలు ఉన్నాయి, అక్కడ ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఇచ్చిండ్రా? అక్కడ ఏమైనా వ్యాపారస్తులకు కానీ సబ్సిడీ కింద ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తారు. అలాగే జిల్లాలు కనుక కొన్ని వెనుకబడిన జిల్లాలుగా మీరు అనౌన్స్ చేసినా అక్కడ వెనుకబడిన జిల్లాల కింద ఉంటే వాటికి ఏమన్నా ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రా? సపరేట్ నిధులు ఇచ్చిండ్రా? అవి ఏమి లేకుండా ఒక సంఖ్యాపరంగా పెట్టేసి ఒక జీవోలు, ఒక ఆర్డినెన్సులు తీసుకొచ్చేసి అసెంబ్లీలో చట్టం చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు. దాంతో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇది శుద్ధ తప్పు. ప్రజలను మభ్య పెట్టడానికి జిల్లాను చేసేది. కానీ ఇప్పుడు నేను అంటాను నిజామాబాద్ తో పాటు కామారెడ్డి కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న అమౌంట్ అంటే ఇన్కమ్ జనరేషన్ కామారెడ్డిలో ఉండదు, కామారెడ్డిలో ఉన్న ఇన్కమ్ జనరేషన్ సిరిసిల్లాలో ఉండదు. కాబట్టి ఈ జిల్లాలకు అప్పుడు చేసిన ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు కదా, కొన్ని జిల్లాల్ని మళ్ళీ మర్జ్ చేసేస్తున్నారు కదా, మీరు అన్నట్టుగా ఆ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఇవన్నీ చేసేటప్పుడు ఒకటి మేడం, ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇమ్మీడియట్లీ శాసనసభ అఖిల పక్షాన్ని నేను మాట్లాడొచ్చా రోజా గారు? బీజేపీ నాయకులకు చిన్న ప్రశ్న. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ కృష్ణారెడ్డి అన్న, మీరు అవగాహన ఉండి మాట్లాడితే సంతోషిస్తాను. అవగాహన లేకుండా ప్రతి ఒక్కరిని అవగాహన లేదని మీరే గొప్ప లేలే, వాళ్ళ జిల్లా చేసింది చెప్పి చెప్పండి కానీ ఎదుటి వాళ్ళకి అవగాహన లేదని. అరే అవగాహన జిల్లాల విభజన మీరే అది అన్ని మీరే అని చెప్తే అట్ట పద్ధతి కాదు. అది కాదు నేను మాట్లాడేది, అవగాహన లేదని చెప్పి జిల్లాల విభజన పైన ఇప్పుడు మీరు సూక్తులు చెప్తున్నారు, మీరు సూక్తులు చెప్తున్నారు. మీ పాలిత రాష్ట్రాల్లో మీరు మాట్లాడేది, అంతేగాని మీకు అవగాహన లేదు. నేనేమంటున్నా, ఏ విషయంలో అయినా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి జిల్లాల విభజన రీసెంట్ గా 2016లో మనం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2013లో గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 2014 నుంచి అంతకు ముందు నుంచి కూడా బీజేపీ పాలిత రాష్ట్రం. మరి కృష్ణారెడ్డి అన్న గారికి ఈ విషయంలో అవగాహన ఉంటే సంతోషిస్తామని చెప్తా ఉన్నాం. అవగాహన అనేటువంటిది ఈ విషయంలో అవగాహన. మీరు 7 జిల్లాలు చేసిరు, మరి ఏ ప్రాతిపదికన చేసిరు 7 జిల్లాలు? కృష్ణారెడ్డి గారు దత్తాత్రేయ గారు, మీరు అవగాహన ఉన్నదా లేదా అనేది నాకు ఎంత ఉన్నదనేది నాకు తెలుసు. ప్రజలు వింటున్నారు, చర్చలలో చూస్తున్నారు. నేను ఇప్పుడు ఒక క్లాస్ లో ఒకటే చెప్తా, ఒక క్లాస్ లో 50 మంది ఉంటారు. 50 మందిలో ఒకరికి 20 మార్కులు వస్తాయి, ఒకరికి 30 మార్కులు వస్తాయి, అవునా కదా?
అంత మాత్రాన ఆ స్కూల్ వేస్ట్ అనలేము, వచ్చిన ర్యాంకులు ప్రతిపరికగా మాట్లాడతాం. ఇక్కడ తెలంగాణలో ఫెయిల్ అయిన గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ మీరు చేసింది తెలంగాణలో ఫెయిల్ అయింది, దాని గురించి మీకు మాట్లాడడానికి సబ్జెక్టు లేక పక్క రాష్ట్రాల్లో తీసుకొచ్చి మనం ఇక్కడ ఉన్న మీరు చేస్తే కాదండి. 2013లో జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన చేసిర్రు? ఇది సబ్జెక్టే కదా నేను మాట్లాడుతుంది. 25 జిల్లాలు గుజరాత్ ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో 25 జిల్లాలను 33 జిల్లాలు చేసిరని మీకు చెప్తున్నా నేను. మీకు ఈ విషయంలో తెలుసా తెలియాలా చెప్పండి మీరు. మరి మీరు దేనికోసం చేసిర్రు? మీరు 25 జిల్లాలని 33 జిల్లాలుగా దేనికోసం చేసిర్రు? మీరు చేసిన జిల్లాలో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే చేసిరా? ఒకటి ఏంటండి, మీకు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం తప్ప. కృష్ణారెడ్డి గారు దత్తాత్రేయ గారు అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. కృష్ణారెడ్డి గారు 35 చేసిండ్రంటున్నారు. అక్కడ శాస్త్రీయ పద్ధతిలో జరిగింది, అక్కడ డిమాండ్స్ లేవు. ఇలాంటి అక్కడ చేస్తే శాస్త్రీయం అవుతుంది, ఇక్కడ చేస్తే అశాస్త్రీయం అవుతుందా? అరే ఇక్కడ తప్పు జరిగింది అంటున్నాడు. గుజరాత్ వినండి ఎట్లా చెప్పి కొంచెం ఓపిక బట్టి వినండి. గుజరాత్ జనాభా ఎంత? మొత్తం పాపులేషన్ 740 లక్షల పైచులుకుంటే వాళ్ళు 25 జిల్లాలు చేశారు. మన పాపులేషన్ ఎంత? 33 జిల్లాలు చేస్తారా? వింటానికే గుజరాత్ 33 చేసిరండి. 3.5 కోట్ల 4 కోట్ల మందికి 33 జిల్లాలు చేస్తారా? పక్కన ఆంధ్రప్రదేశ్ చేయలేదు. అట్లాంటి వాళ్ళు ఎన్ని చేయాలి? 66 చేయాలి. వాళ్ళు 13 జిల్లాలు ఉన్నోళ్ళు ఎన్ని చేయాలి? ఇప్పుడు అంటే మానవతరాయ్ గారు అర్థమైతుంది. వచ్చినట్టు కేక్ కట్ చేసినట్టు కట్ చేశారు మీరు. బీజేపీ ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం ఆగండి. 2 మల్టీ జోన్లట, కాళేశ్వరం జోను, బాసరా జోను, మళ్ళీ ఇవన్నీ కలిపితే అసలు తెలంగాణ రాకముందు 2 జోన్లు, 5వ జోను, 6వ జోను. మా ఖమ్మం, ఆదిలాబాద్, ఈ గోదావరి బెల్ట్. కృష్ణారెడ్డి గారిని కంప్లీట్ చేయండి దయచేసి. కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు దత్తాత్రేయ గారు మాట్లాడిన దానికి ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాం మేడం. ఇక్కడ ఉన్న 119 శాసనసభలకు 200 పైన శాసనసభ నియోజకవర్గాలకు ఉన్న నియోజకవర్గాలకు అక్కడ 35 జిల్లాలు ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుంది? ఇక్కడ 119 నియోజకవర్గాలకు మీరు చేసింది ఎంత? 33 జిల్లాలు చేసిండ్రు. ఇక నేను మళ్ళీ మీరన్న మాట నేనంటే కనుక కరెక్ట్ కాదు. మీకు ఎంత అవగాహన ఉందో, ఎంత విజ్ఞతగా ఉందో మీకు అర్థమవుతుంది. ఎప్పటి మనం మాట్లాడేటప్పుడు నేను అక్కడ ఉన్న నియోజకవర్గాలు ఎన్ని, అక్కడ ఉన్న పాపులేషన్ ఏంది, అక్కడ ఉన్న ఆ రాష్ట్రం ఎంత, చెప్పండి. గుజరాత్ లో ఎంత జనాభా ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఎంత ఉంది, దాని ప్రకారం అక్కడ ఉన్న అవసరాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఉన్న అవసరాల బట్టి జరిగిందా లేదా అనేది మనం చర్చ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న అవసరాల ప్రకారం మీరు జిల్లాకు వస్తారు సార్. మీరు ఏ జిల్లాకు వస్తారు? నేను ఇందాకనే చెప్పాను కామారెడ్డి జిల్లాలని. మీరు పూర్తిగా వినకుండానే మాట్లాడుతుంటే మీరు ఎదురుదాడికి మీరు చేసిన తప్పు పుచ్చుకోవడానికి ఎదురుదాడి కాదండి. ఓకే, అశాస్త్రీయంగా బీఆర్ఎస్ పాలనలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక్క నిమిషం అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేది మీ డిమాండ్, అంతే కదా కృష్ణారెడ్డి గారు? రైట్. మానవతరాయ్ గారు, సో మొత్తానికి 33 జిల్లాలు చేసిన తర్వాత పాలన మెరుగైంది, అభివృద్ధి పదంలో తెలంగాణ దూసుకెళ్ళింది, ప్రజలకు అధికారులు దగ్గరయ్యారు. సో ఇంత చక్కగా పాలన జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని కుదించడం అంత అవసరం ఏమొచ్చింది? అండ్ మోర్ ఓవర్ జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి ఆందోళనలు, అక్కడంతా ఇంకా ఫీల్డ్ సర్వేలు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు శాస్త్రీయంగా ఒక సైంటిఫిక్ మెథడాలజీని ఉపయోగించి చేస్తే బాగుంటుంది అనేది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి సూచన. ఇప్పుడు దాని మీద కమిటీ వేశారు కదా, ఉత్తగా కేసీఆర్ గారు ఇంజనీరు, ఆయనే జడ్జి, ఆయనే కాళేశ్వరం, ఆయనే కూలేశ్వరం, ఆయనే అట్లుంటది కదా. అట్లా కాదు, ఎవరు చేయాలని పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా జిల్లాల విభజన జరగలేదు ఎందుకంటున్నాం? ఇప్పటికి కూడా ఉస్నాబాద్ ధర్నాలు అవుతున్నాయి, 50 రోజులుగా అవుతున్నాయి. మమ్మల్ని కరీంనగర్లో కలపండి, మేము సిద్దిపేట పోలేకపోతున్నాం, హనుమకొండ పోలేకపోతున్నాం. కరీంనగర్ మాకు 18-20 కిలోమీటర్ దూరంలో ఉంటది, సిద్దిపేట 40 కిలోమీటర్లు, హనుమకొండ ఇంకా దూరం ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది దేనికైనా అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వరంగల్లో కూడా డిమాండ్ ఏముంది? ఇప్పుడు 2 కమిషనరేట్లు, 2 కలెక్టర్లు, అంతా అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కదా, ఆయన రాజకీయ బలం పెంచుకోవడానికి హుస్నాబాద్ కరీంనగర్ లో కలపమంటున్నారా? అంతకు ముందు నుంచి కూడా ఉన్నదని డిమాండ్. అది ఇబ్బంది ఉంది. సిద్దిపేటలో ఒక నియోజకవర్గం సిద్దిపేటలో ఉంటది, ఆ నియోజకవర్గం వల్ల హనుమకొండలో ఉంటది, ఆ నియోజకవర్గం కరిగిన అంటే 3 కలెక్టర్లు,
ముగ్గురు ఎస్పీలు, ఏదైనా పర్మిషన్లు కావాలన్నా, ఏదన్నా అభివృద్ధి పనులు జరగాలన్నా వాళ్ళందరూ రావాలా, వాళ్ళ అనుమతులు కావాలా, ఆర్టీఓలు కానీ ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చేమో జిల్లాలను విభజించేస్తుంది, జిల్లాలో ఎస్పీ ఆఫీసులు, కలెక్టరేట్లు, కొత్త ఈ భవనాలు అన్ని నిర్మిస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ కలుపుతారు. అంటే ఎవరి ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారు? ఈ వృధాకి ఎవరు బాధ్యత వహిస్తారు? మానవతారాయ్ గారు దేనికోసం అండి? సిబ్బంది లేక కట్టేసి మేము అంతా అయిపోయిందంటే బాగుంటదా? కానీ దేనికోసం అసలు ఎంత ఎన్ని నియోజకవర్గాలు ఉండాలా ఒక జిల్లాలో? కనీసం అరే 2 నియోజకవర్గాలకు ఒక జిల్లా అంటే ఆడికి వచ్చిన కలెక్టర్లకు కూడా పనిచేయ బుద్ధి కాని పరిస్థితి. ఆడ ప్రజలు కూడా ఏంటంటే అరే మా కలెక్టర్ అంటే అది చిన్న చూపు అయిపోతున్న, హోదా కానీ అధికారం కానీ రకాల పరిపాలనా పరంగా కూడా. కాబట్టి ఏంటంటే కలెక్టర్ అంటే దానికి ఇప్పుడు మేము 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం విడిపోయింది. 5 తాలూకాలు మదిర, పాలవంచ, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కలిపేసి ఇల్లందు, బుర్గంపాడు ఈ తాలూకాలు కలిపితే అదే పెద్ద జిల్లా అయిపోయింది అప్పటికి. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు ఆ జిల్లానే 2 భాగాలు అయింది, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. సరే కొంత మా జిల్లా వరకు మా జిల్లాకు దూరంగా ఉంది సత్తుపల్లి 80 కిలోమీటర్లు, అశ్వరాపేట ఇంకా దూరంగా ఉంది, 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అక్కడ డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి డిమాండ్లు ఏమనగా అందుకే మేమేమంటున్నాం, శాస్త్రీయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగాలి కాబట్టి మనం ఏంది దీనిపైన సూచనలు ఇవ్వమంటున్నాం. ఒక కమిటీని వేస్తున్నాం. ఉత్తగా మేము ఇష్టం వచ్చినట్టు కాల్లో రాత్రి రాంగలోనే జిల్లాలు చేయాలని కళ్ళ రాంగలోనే పొద్దున్నే కేసీఆర్ గారు లాగా వెంటనే ముక్కలు కోయట్లే. మేము ఒక పద్ధతి ప్రకారం అందరి వినతులు స్వీకరించి ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు, పరిపాలనా సౌలభ్యం ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎక్కడ అవస్థలు పడుతున్నారు, ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని అంచనా వేసుకొని ఒక శాస్త్రీయబద్ధంగా ఒక కలెక్టర్ జిల్లా వ్యవస్థను రూపొందించే అది గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్ స్టేట్ లో బీదర్ ప్రాంతాలు ఉన్నాయి, మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కొంత మనం చాలా జాగ్రత్తగా ఈ మల్టీ జోన్ల వ్యవస్థ, జోన్ల వ్యవస్థే 7 జోన్లు. అసలు 7 జోన్లు తెలంగాణ ఉన్నప్పుడే 2 జోన్లు. ఏది తెలంగాణ రాకముందు 2 జోన్లు, తెలంగాణ వచ్చిన తర్వాత 7 జోన్లు, 2 మల్టీ జోన్లు. ఇడిదీసి అడిదీసి మొత్తానికి ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నాము ఆ లక్ష్యానికి కోట్లు పోడ్చే విధంగా, నిరుద్యోగులకు జీవితాలు నాశనం చేసే విధంగా జోనవేలు వ్యవస్థ తీసుకొచ్చేసి మొత్తం హైదరాబాద్ లో ఉద్యోగాలు పిల్లలకు లేకుండా, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ వాళ్ళకి లేకుండా మొత్తం మళ్ళీ కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజే మొత్తుకున్నాం మేము, నిరుద్యోగ జేఏసీగా మొత్తుకున్నాం, పార్టీ పరంగా మొత్తుకున్నాం, వరంగల్ కాకతీయ గడ్డలో మొత్తం గర్జించడం. అయినా కానీ వాన పడ్డట్టే నేనేమంటున్నా, మానవతరాయ్ గారికి ఉన్నదంటే ఉలిక్కి పడతా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులను వెనకేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు గుజరాత్ లో 25 జిల్లాలను 33 జిల్లాలు చేసుకుంటే, ప్రధానమంత్రి గారు ఉన్న రాష్ట్రాన్ని చేసుకుంటే జనాభా ప్రాతిపదికన అది కూడా కన్సిడర్ చేయాలి కదా. 40 లక్షల జనాభా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత చెప్పి 4 కోట్ల ఉంది. 2026 జనాభా వచ్చిందా? 57 లక్షలు 60 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్ గా జనాభా లెక్కలు విడుదలైనాయి. ఇప్పుడు లేదు, ఇంకా విడుదల కాలే కదండి. మనం 4 కోట్ల జనాభా అని మాట్లాడుతూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మాట్లాడుతుంటే ఒక నిమిషం మానవతారాయ్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. చెప్పండి. ఏమంటున్నా, రోజా గారు, కేసీఆర్ గారు చేసింది తప్ప ఒప్ప మీరు కాదు న్యాయ నిర్ణేతలు. ఇక్కడ మీరు కాదు, యు ఆర్ నాట్ ద డెసిషన్ మేకర్, యు ఆర్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ డిసైడ్ ఎవరండి? ప్రజలండి. ప్రజలు కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయాన్ని సమర్థించిండ్రు. ప్రజలు 2016లో అండి మేము తీసుకున్న నిర్ణయం. 2018లో ప్రజలు మాకు పూర్తి స్థాయిలో ఓటేస్తే మేము దాదాపుగా 88 స్థానాల్లో విజయం సాధించినాం. మళ్ళీ మేము తెలంగాణ ప్రజా తీర్పు మాకు జిల్లా విభజన చేసిన తర్వాత కూడా ప్రజలు మాకు సుదీర్ఘమైనటువంటి తీర్పే ఇచ్చారు కదా. వాళ్ళు అందులో సంతోషపడే వాళ్ళు తీర్పిచ్చారు కదా. ఒకటి. రెండోది వినండి మానవతరాయ్ గారు, ఒక జిల్లా పరిధిలో ఇది కాదండి. నేనేమంటున్నా, రోజా గారు, నేను మాట్లాడుతుంటే తను ఇలా వెక్కిరి చేసేలాగా చేయకూడదు. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఒక జిల్లాలో ఒక జిల్లా విభజన చెయ్యాలి అంటే 35 శాఖలన్నీ క్రోడీకరించి సమన్వయం చేయాలి. తెలుసా అండి? 35 శాఖలని మేము సమన్వయం చేసుకొని ఒక జిల్లాకు అన్ని శాఖలను ఏర్పాటు చేస్తేనే ఆ తర్వాత జోనల్ వ్యవస్థకు ఆర్టికల్ 371D ప్రకారం కేంద్రం ఆమోదిస్తుంది. ఇవాళ ఆర్టికల్ 371D ప్రకారం ఆమోదించింది కాబట్టే 95% ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయి. ఏ జోనల్ వ్యవస్థలో అయినా 7 జోన్లు చేసిరు, 8 జోన్లు చేసిరు. తినబోయే ముందు రుచులు ఎందుకండి? దేశ వ్యాప్తంగా జిల్లాల విభజనకు 2026, 27 లేకపోతే 27, 28 సంవత్సరం డెడ్ లైన్ కాబోతా ఉంది. గుర్తుపెట్టుకోరు మీరు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు,
మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో జరగబోతా ఉంది. ఇవాళ మేము చేసినటువంటి దాంట్లో ఈ శాఖల క్రోడీకరణ మేము చెప్తున్నది ఎందుకంటే, జిల్లాలలో కలెక్టరేట్లు కట్టినటువంటి కేసీఆర్ గారు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టారండి. 35 శాఖలను ఒకే దగ్గర ఒక వ్యక్తి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయనతో పనిపడితే, మళ్ళీ ఇంకొకటి ఎక్కడో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఆయనతో పనిపడితే, ఎక్కడో విద్యాశాఖకు ఇంకెక్కడో మత్స్యశాఖకు కాదు, 35 శాఖలను ఒకే బ్లాక్ లో ఒకే యూనిట్ గా ఒకే కోర్ గా మేము ఏర్పాటు చేసినాం. ఇవాళ రెవెన్యూ కావచ్చు, తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్, మహిళా శిశు సంక్షేమము, మైనారిటీ వెల్ఫేర్, ఇట్లా ఆర్థిక శాఖ, ట్రెజరీ, జిల్లా ఆడిట్ శాఖలు, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విపత్తు శాఖ, ఎక్సైజ్ శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 35 శాఖలను ఒక దగ్గరికి తీసుకొచ్చినాం రోజా గారు. ఒకటి ఇవాళ మేము ఏమంటా ఉన్నామంటే, తెలంగాణలో ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఏదైతే ఉద్యోగాలు పొందుతా ఉన్నారో, లేకపోతే ఆ శాఖలకు బాధ్యతలు వహిస్తా ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇవాళ మాతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటా ఉన్నారంటే, ఏందండి మళ్ళీ ఈ తుగ్లక్ నిర్ణయము, 33 జిల్లాల్లో సఫిషియెంట్ గా సిఐలు, ఏసీపీలు, పోలీసు మేము వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ల సంఖ్య నేను చెప్తా ఉన్నా 289. ఒక జిల్లాలో ఒక మొత్తం యూనిట్ గా చేసుకుని లేని శాఖలను మేము ఏర్పాటు చేసి కొత్తగా పోలీస్ వ్యవస్థను కూడా మనం కమాండ్ కంట్రోల్ తో శ్రమీకరణ చేస్తా ఉన్నాం. అట్లాగే మనము ముఖ్యంగా గ్రామ పంచాయతీలను తాండాలుగా ఉన్న వాటిని కూడా గ్రామ పంచాయతీలకు ప్రమోట్ చేసుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీని యూనిట్ గా చేసుకుని మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. కేసీఆర్ అనేటువంటి వారు ఒక విజనరీ లీడర్ అండి. అందుకే ఇవాళ తెలంగాణలో ప్రతి పౌరుడు ఎస్ ఐఆమ్ తెలంగాణ అంత విజనరీ లీడర్ అయినప్పుడు 5 మండలాల్ని ఒక జిల్లా పరిషత్ చేయడము, 2 రెవెన్యూ డివిజన్లను ఒక జిల్లాగా చేయడము, ఇది అడ్డగోలుగా విభజించడం కాదా? ఇది అడ్డగోలుగా విభజించారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడలేం రోజా గారు. ఎందుకు చేసిన అనేటువంటి దానికి ఒక శాస్త్రీయత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో 1 లక్ష మంది, ఇంకో మండలంలో 2 లక్షల మంది ఉన్నారు. ఈ వేరియేషన్ తో అక్కడ బెనిఫిట్స్ కూడా సరిగ్గా అందనటువంటి పరిస్థితి ఉంది కదా బెనిఫిషియరీస్ కి. ఏమంటున్నా రోజా గారు, ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాని 4 జిల్లాలుగా చేశారు. మేము మంచిర్యాలలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆసిఫాబాద్ లో ఉన్న వాళ్ళు ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ కు అప్పుడు ఒకటే జిల్లా ఉండే ఆదిలాబాద్, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కు రావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కు రావాలన్నా నానా ఇబ్బందులు పడుతూ ఒకరోజు స్టే చేయడం, ఒకరోజు రావడం, ఒకరోజు పోవడం, 2 నుంచి 3 రోజుల సమయం వృధా అయ్యేది. ప్లస్ పరిపాలన సౌలభ్యం కోసం చేసినామండి. ఒకవేళ మేము చేసింది తప్పే అయి ఉంటే ప్రజలు మాకు 2018లో శిక్ష వేసేవాళ్ళు కదా. మమ్మల్ని బ్రహ్మాండంగా గెలిపించి మళ్ళీ మా పరిపాలన కావాలని కోరుకున్నారు కదా. మళ్ళీ కోరుకోవడానికి, మీ పరిపాలన మళ్ళీ కావాలని అనుకోవడానికి కేవలం ఈ జిల్లాల పునర్విభజన మేజర్ అంశం అంటారా? జరగనియండి, తినబోయే ముందు రుచులు ఎందుకు రోజా గారు? ఇప్పుడు తుగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతున్న నష్టం ఏందో అడిగేది. 2018లో మళ్ళీ మీరు గెలిచారు అని అంటే దాని వెనక మేజర్ గా ఇంపాక్ట్ చూపించింది ఈ జిల్లాల పునర్విభజన అంటారా? ఒకటి కాదు, చాలా అంశాలు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, జిల్లాల విభజన కావచ్చు, మళ్ళీ గెలిపించడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంటారు, అంతే కదా? అంతే అండి. మేము ప్రతి జిల్లాని యూనిట్ గా చేసుకొని మేము పరిపాలన కొనసాగించినాం. ప్రతి జిల్లాలో డెవలప్మెంట్ చేసినాం. ఒక జిల్లాకి ఎక్కువ, ఒక జిల్లాకి తక్కువ కాదు, 33 జిల్లాలకు సమానంగా పంపకాలు చేసినాం. ఒక తండ్రి కూర్చొని 33 మంది కొడుకులు ఉంటే 33 మంది కొడుకులకు సమానంగా వాటా ఇచ్చినట్టుగా కేసీఆర్ గారు 33 జిల్లాలను చూసుకున్నారు. ఇట్లా ఒక జిల్లాకి ఎక్కువ, ఒక జిల్లాకి తక్కువ కాదు. ప్రతిపక్ష నాయకులు పెద్ద స్థాయిలో గెలిచిన అందులో కొంతమంది 33 కొడుకులని మళ్ళీ కొంతమందిని మర్జ్ చేసి ఉమ్మడాస్తి చేస్తున్నారు కదా. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎలాంటి? ఇప్పుడు ఆ కొడుకుల పంపకాలు ఎట్లుంటాయి? ఆస్తుల పంచాయతీలు వస్తాయా, ఉద్యోగాల పంచాయతీలు వస్తాయా, ఆర్థిక వ్యవహారాలు వస్తాయా, రెవెన్యూ డివిజన్ల పంచాయతీ వస్తుందా, ఏమొస్తుంది అనేటువంటిది తినబోయే ముందు రుచులు ఎందుకండి రోజా గారు? దానికంటూ ఒక కమిషన్ ఏర్పాటు చేశాము, కమిషన్ నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు కదా. దాని ప్రకారంగానే వెళ్తాము. కేసీఆర్ తీసుకున్నట్టుగా ఏకపక్ష నిర్ణయం మేము తీసుకొని వెళ్ళట్లేదని చెప్తున్నారు. చూద్దాం రోజా గారు. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటా పోతుంది, ఆ కమిషన్ ఎట్లా పనిచేయబోతుంది, ఎట్లా అప్లికేషన్ తీసుకోబోతా ఉంది, దాని తర్వాత తీసుకునే నిర్ణయాలకు ఏమేమి బాధ్యతలు వహిస్తారు, ఎవరు దానికి ఉంటారు, నిర్ణయం తీసుకునేది ఎవరు అనేటువంటిది ఎవ్రీథింగ్ తినబోయే ముందు రుచులు ఎందుకని అందుకే అంటా ఉన్నా. చూద్దాం ఏమి చేస్తారో చూద్దాం. మానవతారాయ్ గారు, ఈ తుగ్లక్ నిర్ణయం ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించేటువంటి ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మానవతారాయ్ గారు, ఒక తుగ్లక్ నిర్ణయం ఇది. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయో తినబోతూ రుచెందుకులేండి అని అంటున్నారు. ఇప్పుడు అది తుగ్లక్ నిర్ణయమా లేకుంటే మంచి నిర్ణయం అనేది ఒక కమిటీ వేశాము, ప్రజలే దాన్ని చూస్తారు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఇలా పేద ప్రజల స్వర్ణయుగంగా ఉంది.
కాబట్టి ఒక రేవంత్ రెడ్డిని ఒక కాకతీయ గణపతి దేవుడు లెక్క లేకుంటే శ్రీకృష్ణదేవరాయ లెక్క వామ్మో. చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఓకే ఇలా పేదవాడు సన్న బియ్యం తినే పేదవాడు సామాన్యుడు చూడండి ఆ రోజా గారు ఎట్లా ఒకటే అని చెప్తున్నారు. చెప్పేసి యా, ముద్దకు యా. ముద్దకు రేవంత్ రెడ్డిని తలుచుకుంటారు. కాబట్టి ఈ జిల్లాల విభజన అనేది ఆ రోజు మేధావులు రాజకీయ పార్టీలే కాదు ఉమ్. పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇచ్చినా వాటిని బుట్ట దాఖలు చేశారు. వాళ్ళ కోసం, వాళ్ళ అదృష్ట సంఖ్య కోసమే జిల్లాలు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ అదృష్ట సంఖ్య కోసం 6 కోసమే జిల్లాలు 3 చేసినట్టుంది తప్ప నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసం చేసినట్టు ఎక్కడా కానీ ఒక కూడా తండ్రి 33 మంది కొడుకులు ఉంటే వాళ్ళందరికీ సమాన వాటా ఎలా అయితే పంచారో అలాగా సమానంగా అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సమానత్వం పాటించాము. అదే మీరు చేయగలరా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆ 33 మంది కొడుకుల్ని మళ్ళీ కొంతమంది కలిపేసి ఉమ్మడాస్తి చేస్తే మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన చింతమడక్క పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఎక్కడ ముఖ్యమంత్రులైనా అదే చూస్తారు. అన్ని జిల్లాలను కూడా సమానంగా చూస్తారు. 119 నియోజకవర్గాలు కూడా సమానంగా నిధులు ఇస్తారు. ఎక్కడ కూడా వివక్ష ఉండదు. ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉంటే ఇప్పుడు మన తెలంగాణ పైన వివక్ష చూపుతున్నట్టు వివక్ష చూపుతాయి. అంతేగాని ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదా? సిద్దిపేటలో జరగట్లేదా? అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న మంత్రులు ఉన్న చోట కూడా అదే రకమైన 3500 ఇందిరమ్మిళ్ళు, అదే రకమైన అభివృద్ధి, ఒకే రకమైన నిధులు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా వివక్షకు తావు లేదు. వాళ్ళు ఆ విధంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం. కానీ ఇలా బీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు, మా మండల అధ్యక్షులు మాకు ఇందిరమ్మిళ్ళు వచ్చింది, కాంగ్రెస్ ఇచ్చిందని వాళ్ళే చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు వీళ్ళు. కాబట్టి జిల్లాల విభజన ఆ కాలంలో సక్రమంగా జరగలేదు, ఎక్కువగా జరిగింది. పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా చేసుకున్నారు, పేర్లు మార్చుకున్నారు. కానీ ఈ విధంగా అమాంతం 3 పెంచే విధంగా మాత్రం వాళ్ళు చేయలేదు. జనాభా నిష్పత్తిని ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలు ఎన్నున్నాయో దాని నిష్పత్తి ఆధారంగా ఆ ప్రకారంగా చేయాలి. కానీ ఇక ప్రతి ఒక్కడు అయ్యా మొక్కినోడు ప్రతి ఒక్కడికి జిల్లా మొక్కిచ్చినట్టు కేక్ కటింగ్ చేస్తే ఆ మొక్కిచ్చినట్టు పోయింది కథ. అది ఎంత అధ్వానం. ఒక జిల్లా అంటే దాని నైసర్గిక స్వరూపం ఏంది, ఎంత పరిధి ఉండాలి, విస్తీర్ణం, భౌగోళిక మౌలికమైన అంశాలు కూడా లేకుండా ముక్కలు చేసి ఒక జిల్లా, ఒక నియోజకవర్గాన్ని 3 జిల్లాలు. ఇప్పుడు మీకు ఏ జిల్లాల నుంచి మర్జ్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి ఇప్పటిదాకా మీకు? అంటే ఇంకా ఇది ఇప్పుడు వచ్చినాయి కరెక్ట్ కాదు. సిద్దిపేట నుంచి వచ్చాయా మీకు? సిద్దిపేట నుంచి వచ్చాయా? హుస్నాబాద్ లో వాళ్ళు మమ్మల్ని కరీంనగర్ లో కలపమని మొత్తుకుంటున్నారు. ఓకే, వల్ల మాకు చారిత్రక నేపథ్యం. అదే మీ మంత్రి గారు అక్కడ రాజకీయంగా ఇంకా బలం పుంజుకోవడం కోసమే కదా, పొన్నం కోసమే కదా. పొన్నం కోసము కేసీఆర్ కోసం ఉండదండి, ప్రజల కోసం పనిచేయాలి మనం. వ్యక్తులు రేపు పోతారు. ఇలా ఖమ్మం జిల్లా 53 ఏర్పడితే అద్భుతంగా మళ్ళా మొన్న మధ్య కేసీఆర్ గారు దాన్ని 2 ముక్కలు చేశారు. ఇబ్బంది లేదు, ఎందుకంటే చాలా దూరం. భద్రాచలం ఎక్కడ ఉంది, ఖమ్మం ఎక్కడ ఉంది, 100 కిలోమీటర్లు అవుతుంది. అంటే మీరు ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం జిల్లాని రెండు జిల్లాలు చేస్తే మీకు సంతోషం, మిగతా జిల్లాలో చేస్తేనేమో అది అశాస్త్రీయం. 80 కిలోమీటర్లు దాటకూడదు. ఇప్పుడు భద్రాచలం 100 కిలోమీటర్ ఉంది ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్రానికి. తర్వాత చెర్ల తీసుకుంటే ఇంకా దూరం ఉంది. కాబట్టి కొత్తగూడెం చేస్తే వాళ్ళకి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాలకు దగ్గరలో ఉంటది. ప్రధాన కేంద్రం అనేది ప్రతి నియోజకవర్గం కానీ గ్రామ ప్రాంతాలకు కానీ కనీసం 100, 50, 60, 70 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఈ జిల్లాల పునర్విభజన, ఈ పునర్వ్యవస్థీకరణలో కొన్ని జిల్లాలను మర్జ్ చేసి ఇంకొన్ని కొత్త జిల్లాల్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? దానికి ఇప్పుడు జిల్లాలు తగ్గించడం పెంచడం కాదండి. ఇప్పుడు వచ్చిన వినతుల ఆధారంగా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ఏదైతే కమిషన్ ఉన్నదో సిట్టింగ్ జడ్జి గారు, హుస్నాబాద్ నుంచి తప్ప మీకు ఇంకా ఏ జిల్లా నుంచి వినతులు ఉంది? కరీంనగర్ ఉంది, వేరే ఇప్పుడే కదా ప్రారంభమైంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. సత్తుపల్లి నుంచి కూడా ఆల్రెడీ మొన్న అక్కడ ఎమ్మెల్యే గారు పోయి ముఖ్యమంత్రి గారు ప్రజా డిమాండ్ల మేరకు మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, ప్రజల డిమాండ్లు. ఎవరైనా ఏదైనా సూచన చేయాలంటే, ఏదైనా కావాలంటే ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు రండి అంటున్నారు. ఏ పార్టీ అని రమ్మంటున్నారు. వీళ్ళేమో రమ్మనంటే మేము ముక్కలు కోస్తాం అంటున్నారు, మటన్ కొట్టు మస్తాన్ లాగా. న్యాయం చెప్పండి. ఓకే, రైట్. కృష్ణారెడ్డి గారు మేడం. ఎస్, మాట్లాడండి మేడం. ఇందాక ఇద్దరు మాట్లాడింది విన్నాము. ఇందాక బీఆర్ఎస్ మాట్లాడుతున్న దాంట్లో ఏది శాస్త్రీయ పద్ధతిలో మాట్లాడినట్టు కానీ విభజించినట్టు కానీ లేదు. ఎంతసేపు ఆ శాఖలకు చేసినాము, ఈ శాఖలకు చేసినాం అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? ఒక గ్రామ పంచాయతీలో కనీసం నిధులు లేదు, అక్కడ ఉన్న సెక్రటరీలకు జీతాలు కూడా ఇవ్వలేదు.
సర్పంచులు దిగిపోయిన సర్పంచులకు ఒక్కొక్కరు చిన్నయో పెద్దయో పనులు చేస్తే 5-10 లక్షలు ఇచ్చేది ఒకటి కూడా అది కూడా చేయలేని వీళ్ళు ఈ రోజు వచ్చి మేము ఎంతసేపు మాటలకు కేటీఆర్ ఎదురుదాడి చేసినట్టు మీద పడడం తప్ప వీళ్ళు చేసినారు విద్యాశాఖ చేసినాము ఇది చేసినాము అది చేసినాము ఎన్ని శాఖలు సరే అక్కడ ఎంప్లాయీస్ని పెంచారు ఎన్ని స్కూల్స్ పెంచారు ఎంతమంది విద్యార్థుల అంటే ఒక 100 మంది ఉన్న దగ్గర 200 మంది వచ్చేటట్టు చేశారా 300 మంది వచ్చేటట్టు చేశారా ఎన్ని స్కూళ్ళు కట్టారు అవి ఏం చెప్పకుండా అక్కడ ఏదో అధికారులను పెట్టాము కలెక్టరేట్లు కట్టినాము అభివృద్ధి చేసినాము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాము మా బీఆర్ఎస్ నాయకులంతా అక్కడ కలెక్టరేట్లు కట్టింది వాస్తవమే కదా, అక్కడ ఎస్పీ ఆఫీసులు కట్టింది వాస్తవమే కదా, అక్కడ నేరాలు తగ్గినటువంటి మాట వాస్తవమే కదా, ఇవన్నీ రికార్డ్స్ చెప్తున్నాయి కదా. మేడం ఎక్కడ తగ్గినాయి మేడం, ఎక్కడ తగ్గలేదు. కేసీఆర్ చేసిన పనితోటి ఊళ్ళల్లో పంచాదులు పెరిగినాయి, దాంతో వీళ్ళు చేసిన కొట్లాటలు దౌర్జన్యాలు విపరీతంగా వ్యాపారం కోసం కలెక్టర్ ఆఫీసులు తీసుకుపోయి ఆ చుట్టుపక్కల పూలను కొనుక్కున్నారు బీఆర్ఎస్ నాయకులు. అంటే రియల్ ఎస్టేట్ ని పెంచడం కోసం వీళ్ళే బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి అందుకోసం కలెక్టర్ కార్యాలయం పెట్టారు తప్ప నిజంగా పేద ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం కాదు. ఇలా చూడండి కలెక్టర్ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ఉన్నాయి. రోజా గారు ఒక షార్ట్ ఆన్సర్ పెట్టండి, ఒక విషయం చెప్తున్నా, నన్ను కన్క్లూజన్ చేయండి. మీరు మాట్లాడినంత సేపు నేను ఇంటరప్ట్ చెప్పండి, త్వరగా చెప్పండి. వీళ్ళు ఇందాక అడిగారు మా గుజరాత్ లో 33 అంటే జిల్లాలు చేసిండ్రు, అక్కడ ఎన్ని 185 స్థానాల పైన అసెంబ్లీలు ఉన్నాయి, 7 ఇక్కడ మన దగ్గర 4 ఉన్నాయి. మీరు అవగాహన లేదు అన్నారు నన్ను, మీకు లేదు కాబట్టి మీరు ఎక్కడనో తప్పు చేసి తప్పు కృష్ణారెడ్డి గారికి అవగాహన లేకపోయినా దత్తాత్రేయ గారికి అవగాహన అయిపోయినా వచ్చినటువంటి ఒకటి రోజా గారు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగెనిస్ట్ టు ది కృష్ణారెడ్డి అన్న. నాకు కృష్ణారెడ్డి నేనేమంటున్నా, మై ఇంటెన్షన్ ఇస్ దట్ అంటే మీరు జిల్లాల విభజన మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసిన, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జిల్లాల విభజన చేస్తే అది శాస్త్రీయం అవుతుంది, అది చట్టబద్ధం అవుతుంది, అది అంగీకారం అవుతుంది. వినండి ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఏం జరిగింది తెలుసా అండి? తెలంగాణ రాష్ట్రంలో ఒక నిమిషం, దేశవ్యాప్తంగా జిల్లాల విభజన చేయాలంటే జనాభా 10 లక్షల నుంచి 15 లక్షలు, కొండ ప్రాంతాల్లో అయితే 5 లక్షల నుంచి, అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జిల్లాల విభజనకు జనాభా క్రైటీరియా. కేసీఆర్ గారు తీసుకున్నది ఆనాడు యావరేజ్ గా కూడా మీరు 33 జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర జనాభాను ఒకసారి లెక్క కట్టండి. భవిష్యత్తులో తెలంగాణ జనాభా ఎంత పోతా ఉంది? 3 కోట్ల జనాభానే అనుకుందాం, లేదా 300 కోట్ల జనాభానే అనుకుందాం. 33 × 3 అంటే ప్రతి జిల్లాకి యావరేజ్ గా 10 లక్షల పైచలకు వస్తారు కదా జనాభా. సాధారణమైన దత్తాత్రేయ గారు, కృష్ణారెడ్డి గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్స్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.